హాయ్ పిల్లలు, మీ అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు మనం చెప్పుకోబోయే తెలుగు పాఠానికి అనుసంధానమైన ఒక మంచి గేయం ఉంది. ఆ గేయాన్ని మీకు పాడి వినిపిస్తాను. గేయం రాసింది ఎవరంటే గోనెల రాజేశ్వరి, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా. ఇది చెప్పానుగా గతంలో బాలగేయ సారస్వతంలో అనే సంకలనంలో ఉందని. మరి గేయం పేరు వచ్చేసరికి వసివాడని ఆశితనం. మరి ఈ మేడం గారు అయితే గేయాన్ని చాలా చక్కగా అర్థవంతంగా రాశారు. మరి ఈ గేయాన్ని ఈరోజు మనం తప్పకుండా నేర్చుకుందామా? మరి పాట పాడు పాట పాడు కొమ్మ మీద కోయిలమ్మ, పాపాయి నవ్వుల్లో పువ్వులెన్నో పూయునమ్మ. పాట పాడు పాట పాడు కొమ్మ మీద కోయిలమ్మ, పాపాయి నవ్వుల్లో పువ్వులెన్నో పూయునమ్మ. నీకు సరే సన్నాయి పాడు నీతో పాపాయి, నీకు సరే సన్నాయి పాడు నీతో పాపాయి. కూ అంటే కూ అంటూ కమ్మనైన పాటని, పాట పాడు పాట పాడు కొమ్మ మీద కోయిలమ్మ, పాపాయి నవ్వుల్లో పువ్వులెన్నో పూయునమ్మ. ఆటలాడు ఆటలాడు హంస నీవు, ఆటలాడు 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 హంస నీవు, ఆటలాడు అందమైన పాపాయి నడక నేర్చినేళ. అలరించు తన నడక అందాల పోటీలో, అలరించు తన నడక అందాల పోటీలో. అందల రవళి సవ్వడి నిన్ను తను ఓడించ. పాట పాడు పాట పాడు కొమ్మ మీద కోయిలమ్మ, పాపాయి నవ్వుల్లో పువ్వులెన్నో పూయునమ్మ. సీతకోక చిలుకమ్మ రెక్క విప్పి ఎగరమ్మ, సీతకోక చిలుకమ్మ రెక్క విగిరి ఎగరమ్మ. అందుకోగా నీ రెక్క చిందులేయు పాపాయి, పాల బుగ్గ చిన్నారి పట్టుకోగా నిన్ను చేరి, పాల బుగ్గ చిన్నారి పట్టుకోగా నిన్ను చేరి. పసి హృదయం ఉప్పొంగును పంచదార పాయసమై. పాట పాడు పాట పాడు కొమ్మ మీద కోయిలమ్మ, పాపాయి నవ్వుల్లో పువ్వులెన్నో పూయునమ్మ. అందాల జాబిల్లి అందవా ఒకసారి, అందాల జాబిల్లి అందవా ఒకసారి. ఆడుకొని పాపాయి పంపునులే నిన్ను మళ్ళీ. లోకాల మామయ్య మా చందమామయ్య, లోకాల మామయ్య మా చందమామయ్య. ఒకసారి వచ్చావు వెళ్ళనంటావు మళ్ళీ. పాట పాడు పాట పాడు కొమ్మ మీద కోయిలమ్మ, పాపాయి నవ్వుల్లో పువ్వులెన్నో పూయునమ్మ. అందాల చిలుకమ్మ ఓ రామ చిలుకమ్మ, అందాల చిలుకమ్మ ఓ రామ చిలుకమ్మ. ఉలుకులుకు నీ పలుకు వచ్చిరాని తనకు పలుకు. కలిసి సాగినేళా కమ్మనైన కావ్యాలే, కలిసి సాగినేళా కమ్మనైన కావ్యాలే. వచ్చి చూడు నీ వెంక చిన్న బోవు గోరింక. పాట పాడు పాట పాడు కొమ్మ మీద కోయిలమ్మ, పాపాయి నవ్వుల్లో పువ్వులెన్నో పూయునమ్మ.
మేఘన చినుకమ్మ వేగమై రావమ్మ, మేఘన చినుకమ్మ వేగమై రావమ్మ, వరద నీటిలో ఆడు సరదాగా పాపాయి, చిన్ని పాదమాడు చిత్రమైన నాట్యాన్ని, చిన్ని పాదమాడు చిత్రమైన నాట్యాన్ని, చిరుజల్లు చినుకుళ్ళు చిన్ని బాల్యం తడువా, పాట పాడు కొమ్మ మీది కోయిలమ్మ, పాపాయి నవ్వుల్లో పువ్వులెన్నో పూయునమ్మ, నీకు సరి సన్నాయి పాడు నీతో పాపాయి, నీకు సరి సన్నాయి పాడు నీతో పాపాయి, ఊ అంటే ఊ అంటూ కమ్మనైన పాటని, పాట పాడు కొమ్మ మీది కోయిలమ్మ, పాపాయి నవ్వుల్లో పువ్వులెన్నో పూయునమ్మ. ఇది పాట ఎంత అర్థవంతంగా ఉందంటే అంత అర్థవంతంగా ఉంది. మరి ఇలాంటి పాటల్ని నేర్చుకోవటం మూలంగా మనకు మనసు ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పాట మీ పిల్లల గురించే, మీ పిల్లల ఎదుగుదల గురించే. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా పుస్తకాల వైపు తన మనసును మళ్ళిస్తే బోర్డని విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఓకేనా మరి?